నమస్తే అన్న. నమస్తే, మీ పేరు? నా పేరు దామోదర్ రెడ్డి. ఓకే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టినట్టు, ఇంకా అంటే రానున్న దినాల్లోనే ఇంకా పరిష్కారం అవుతుంది అంటారా, ఇంక ఎప్పుడు ఇట్లానే ఇంకా కొనసాగుతుంది అంటారు ఈ గ్రూప్ వన్ నిరుద్యోగులది? ఇంక ఎంతకాలం అని ఇంకా గవర్నమెంట్ దీని గురించి ఏంటి అంటే ఒక క్యూత్ వస్తుంది, ఎప్పుడైతే ఫైనల్గా అవుతుంది అంటారు? ఇంకా ప్రధానంగా తెలంగాణలో ఉన్న సమస్య నిరుద్యోగ సమస్య. ఈరోజు గ్రూప్ వన్ రాసినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులు ఇంత అరిగోసపడుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి. ఎందుకంటే ఆనాడు మేమే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి ప్రభుత్వాన్ని అధికారం తీసుకొస్తే ఈరోజు నిరుద్యోగుల నడ్డి మీద దాన్ని మీరు ఎవరి దగ్గర చెప్పుకుంటారో పోయి మాకు సంబంధం లేని విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి మేము మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు గ్రూప్ వన్ 563 పోస్టులు ఉన్నాయండి. ఉన్న 563 పోస్టుల్లో తెలుగు అభ్యర్థులు కనీసం ఒక 5-6 ఉండరా? ఎందుకుంటారని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వాస్తవానికి గ్రూప్ అనే డిస్క్రిప్షన్ పద్ధతి కాబట్టి రాయడానికి తెలుగులోనే ఈజీగా ఉంటుంది. కానీ తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం చేసి కేవలం ఒక వర్గానికి మీరు న్యాయం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అందరినీ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, కోటి ఉమెన్ దగ్గర పడేటువంటి ఎగ్జామ్ సెంటర్లో సుమారు 70 మంది ఒకే సెంటర్లో పడ్డా 70 మంది కూడా లిస్టులో ఉన్నారు. అంటే మీరు ముందే కావాలని చెప్పేసి అందరినీ ఒక దగ్గర మీరు కుమ్మక్కై వాళ్ళు ఏదో బేరసారాలు లేకపోతే అందరూ ఒక దగ్గర కూర్చోబెట్టుకుని రప్పించారా? మీరు మాకు క్లారిటీ కావాలి ఫస్ట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, టీఎస్పీఎస్సీ కూడా ఎందుకు స్పందించట్లేదు? ఇంతగానో జరుగుతున్నా కానీ బయటకు వస్తే విద్యార్థులను బెదిరించడం, కేసులు పెట్టడం, లేదంటే నోటీసులు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు ప్రకారం వాక్ స్వాతంత్ర హక్కు మాకున్నది, భావ ప్రకటన స్వేచ్ఛ కూడా మాకున్నది. మాట్లాడే లేదా? గత ప్రభుత్వం నియంత్రణ ప్రవహించింది, నిరుద్యోగుల గొంతు నొక్కి అని చెప్పేసి మీరు అన్నారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? ఎవరు గొంతు నొక్కుతున్నారు మిమ్మల్ని? ఇప్పుడు అధికారంలో ప్రభుత్వమే మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎందుకంటే నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడట్లే కదా, మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు. ఏంటిది 41 జీవో ప్రకారం 40 ప్రకారం దాని గురించి మాట్లాడినా కేసు పెడతారు, జీవో 29 గురించి మాట్లాడినా కేసు పెడతారు. ఏది మాట్లాడినా అశోక్ నగర్లో ఒకసారి మీరు వచ్చి చూస్తే అశోక్ నగర్లో తిరగలేని పరిస్థితి. గత 3 నెలల క్రితం చూసుకుంటే గ్రూప్ 2 సమయంలో నిరుద్యోగ అభ్యర్థిని ఎక్కడ పడితే అక్కడ పిచ్చి కొట్టడమే తప్ప ఏం తెలియని పరిస్థితిగా ఎట్లా ఏం చేస్తున్నారు మరి? మీరు ఏం చేస్తున్నారు మరి? పెద్ద ఎత్తునకి ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఎప్పటికప్పుడు మీ గొంతు నొక్కేసి మీ వాయిస్ రైజ్ అవ్వకుండా చేస్తున్నారు కదా, మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కూడా సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మీరు చెప్పిన మాట అది. ఆనాడు మెయిన్ పేపర్లు అయినటువంటి మెయిన్ స్ట్రీమియాలు కూడా మొత్తం కూడా ఆ రోజు లైవ్ డిబేట్ మొత్తం పెట్టి కూడా వదలగొట్టినారు, మీరే వదలగొట్టినారు. పేపర్లో కూడా మెయిన్ పేపర్లు కూడా రావడం జరిగింది. మీరు చెప్పిన మాట మేము అడుగుతున్నాం. మేమేదో కొత్త గొంతెమ్మ కోరుకోవట్లేదు. మీరు ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎందుకు భర్తీ చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం రోడ్డు మీదకి వచ్చి. అంత మాత్రాన నిరుద్యోగుల మీద కేసులు పెట్టడం, జైలుకు పంపడం, 4000 వారంబులు పెట్టడం, నన్ను కూడా 3-4 నెలలు సుమారు 40 కోట్ల చుట్టూ తిప్పినారు. ఏదో చిన్న పెట్టి కేసు 2 రోజులు అయిపోయే కేసు అది. 4 నెలలు 5-6 నెలలు కోటి చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆనాడు గత ప్రభుత్వం ఉన్నట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించింది మేమే నిరుద్యోగులం. ఆనాడు అశోక్ నగర్లో జరిగినటువంటి హత్యని వీళ్ళు ఏదో అది నిజంగా నిరుద్యోగ అభ్యర్థి చేసుకున్న హత్య కాదు, వేరే హత్య అనేసరికి నిరుద్యోగులు మొత్తం ఆకర్షణతో ఉండి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈరోజు అధికారంలోకి వచ్చి వీళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోని పరిస్థితి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, గ్రూప్ 1 సంబంధించిన విషయంలో కూడా మీరు గ్రూప్ 2 సంబంధించి ఓఎంఆర్ షీట్లు పెడతారు, గ్రూప్ 3 సంబంధించి ఓఎంఆర్ షీట్లు పెడతారు. మరి గ్రూప్ 1 సంబంధించి మీరు రాసిన డిస్క్రిప్షన్ పేపర్లు ఎందుకు లైవ్ డిబేట్లో పెట్టరు, ఎందుకు ఆన్లైన్లో పెట్టరు? మీరు ఎందుకు పెట్టరని అడుగుతా ఉన్నా. ఏంటంటే పబ్లిక్ డొమైన్లో మీరు ఎందుకు పెట్టారు? మీరు రాసిన పేపర్లు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి, మాకు అర్థమవుతాయి కదా. ఇక్కడ ఇంకో ప్రశ్న ఏమి అడుగుతున్నాం అంటే, 563 మంది సెలెక్ట్ చేసినారు మీరు, కనీసం 563 మంది పేపర్లు అయినా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. పెట్టకూడదేమో, ప్రైవేట్గా ఉంచాలేమో మేబీ. అంటే వాళ్ళ ఎట్లయితే నా గ్రూప్ 2 పెట్టారు, గ్రూప్ 1 సంబంధించి మా ఓఎంఆర్ షీట్ పెట్టారు, మీరు రాసినటువంటి ఎగ్జామ్ పేపర్ పెట్టారు, తర్వాత మీరు రాసినటువంటి మిగతా అన్ని కూడా పెట్టారు. మరి గ్రూప్ మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నారు అంటున్నారు? మరి అదే కేవలం వీళ్ళు ఏదో వాళ్ళు మన దొంగలంతా కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు. ఇక్కడ మేము అడిగింది అంటే మెయిన్ ప్రతిపక్షాలు కూడా ఏం మాట్లాడట్లేదు. అంటే అదే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు మీకు మీరేమైనా చేసుకున్నారని చెప్పి మాకు అర్థం కాని పరిస్థితి. వీళ్ళు ఎందుకు మాట్లాడారంటే, అధికారులు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైకులు దొరికితే చాలు సందు లేకుండా మాట్లాడేటువంటి కోదండరామ్ సార్ గారు కానీ, ఆకునూరు మురళీ గారు కానీ, మన ప్రొఫెసర్ అరగోపాల్ సార్ గారు కానీ వీళ్ళంతా ఎందుకు మాట్లాడలేదు? పదవులు రాగానే పెదవులు మూతపడ్డాయా? మీరు నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని అధికారానికి వచ్చి మీ పదవులు మీరు తీసుకోగానే మా నిరుద్యోగ సమస్య మర్చిపోతే ఇక్కడ మమ్మల్ని ఎవరు పెట్టుకోవాలి? మరి ఆనాడు మేము అధికారం తీసుకొచ్చినాం, ఈనాడు అవసరమైతే మేమే అధికారం తీస్తాం కూడా. మీకు పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే తెలుగు మీడియా అభ్యర్థులు ఎంత అరిగోసపడతా ఉన్నారంటే, నేను సుమారు ఒక 10 మంది తీసుకుని నా టీంతో ఢిల్లీ కూడా పోవడం జరిగింది. ఢిల్లీకి పోయేటప్పుడు కూడా మధ్యలో ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మీకు అండగా ఎవరున్నారని మీకు
అంటే మీకు అన్నగా ఎవరున్నారో మిమ్మల్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో ఎవరు మీకు అట్లా? మాకు ప్రోత్సాహం ఎవరున్నారు? మాకు మేము చందాలు వేసుకొని అడుక్కుని మా దగ్గర డబ్బులు లేవు ఢిల్లీ పోతామని చెప్పేసి అడుక్కుంటుంటే కూడా అక్కడ కూడా అరెస్టులు చేసి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. జోలో పెట్టుకుని అడుక్కోం నిరుద్యోగులు అందరినీ కలిసి తలా అంత ఒక 500 1000 కనికరించారా? లేదు, అప్పుడు కూడా అరెస్ట్ చేసి 2 రోజులు అరెస్ట్ పెడితే సరే తప్పించుకొని మళ్ళీ ఒకసారి ఇంటెలిజెన్స్ తెలిసే ఇబ్బంది అని చెప్పేసి నా టీం తీసుకొని 10 మంది తీసుకొని ఢిల్లీకి పోతే అక్కడ కూడా ప్రెస్ మీడియా మీద ఎటువంటి ఏం లేకుండా ప్రెస్ మీడియా కూడా పెట్టనీయకుండా మా ఫోన్లు కూడా ట్యాప్ చేసి సిమ్ములు కూడా ఆఫ్ చేసి మాకు కమ్యూనికేషన్ లేకుండా చేసి మెయిన్ స్ట్రీమియాలు కూడా రాకుండా చేసి అక్కడికి పోయి కూడా వీళ్ళకి మీరు ఎటువంటి సపోర్ట్ చేయొద్దు అన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేసినారు. అంటే ఇప్పుడు మేము ఉద్యోగాలు ఇస్తున్నాము ఇవన్నీ ఏంటంటే అంటే మా ప్రభుత్వం గొప్పది అనిపించుకోవడానికైనా మా పదవులు గొప్ప అంటే నిరంతరం ఉండడానికైనా ఏం లేదు, పేరు గొప్ప ఊరిది మన ఇంటి పేరు కస్తీరి ఇంట్లో మొత్తం గబ్బున్నట్టు ఇది కూడా అన్నీ ఉన్నది పరిస్థితి. మన పైన పిట్టను చూపించి కింద మసాలు 100 రకాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా మెయిన్ అసలు వీళ్ళకి ఏం అది వీళ్ళకి ఫస్ట్ అవగాహన లేదు. ఫస్ట్ ఒక మంత్రి ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ఒక మంత్రి ఆల్రెడీ ఉద్యోగాలు అయిపోయినాయి అంటాడు, ఒక ఆయన జియో 20 అయిందంటారు, ఒక ఆయన జియో 55 అంటారు. వీళ్ళకి క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు ఈ మంత్రులు కూడా, అధికారంలో మంత్రులు కూడా. వీళ్ళకి అసలు ఫస్ట్ క్లారిటీ లేదు. ఎందుకంటే వీళ్ళకి సంబంధం లేకుండా నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు అయిపోయినాయి. ఆనాడు రాహుల్ గాంధీ గారు కూడా చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చి చిక్కడపల్లి లైబ్రరీ పక్కన కూర్చొని మంచిగా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించిన తర్వాతే మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు. కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఊరు తిరిగి వాడ తిరిగి అన్ని తిరిగి మా అయ్య కాలు మొక్కొని మా కడుపు కోత ఇట్లున్నది, గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది కాబట్టి ఈసారైనా మీరు ఈ ప్రభుత్వం మారితే మీరు ఈ ప్రభుత్వానికి ఓట్లేసి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా సమస్యలు తీరుతాయని చెప్పేసి అంటే ఇంకా వాడు లూటా అంటే వీరికంటే వీళ్ళు లూటా లెక్క వీడున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా సరే నిరుద్యోగ సమస్యలు పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా నోరు మెదపరు. అధికారంలో ఉన్నంత ప్రతిపక్షంలో ఉన్నంత వరకు ఎవరైనా నోరు. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి మేము అవసరమైతే ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కలిసి కూడా ఒక రాజకీయ పార్టీ పెడతాం. ఎందుకంటే ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు. వీళ్ళు పైకి ఏదో సపోర్ట్ చేసినట్టుంటారు, మళ్ళీ లోపల వీళ్ళే కుమ్మవుతారు అని చెప్పేసి మాకు డౌట్ వస్తూ ఉన్నది. ఎందుకంటే ఈనాడు మీకైతే ఒక క్లారిటీ వచ్చిందంటారు? అవును, ఖచ్చితంగా క్లారిటీ వచ్చింది. ఎందుకంటే గ్రూప్ 1 ఇష్యూ మీద ఇంత పెద్ద సమస్య జరుగుతుంటే కూడా సరే అధికారంలో ఉన్న పార్టీ అంటే ఇక వాళ్ళు ఎట్లాగూ తప్పున్న రైట్ ఉన్న వాళ్ళు మాట్లాడరు, అది కామను. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడదు, బీజేపీ ఎందుకు మాట్లాడదు? మీరు కూడా పోస్టులు మీకు కూడా ఏమైనా ఆఫర్ చేసిరా? సరే 563 పోస్టులు మేము ఒక 60 తీసుకుంటారు, మీ ఒక 50 తీసుకోండి, మీరు ఒక 50 తీసుకోండి, కథం అయిపోతుంది, సలాం గోవింద జై హింద్ అంటే అయిపోయిందిగా. ఎందుకంటే ఇక్కడ ఇంతగానో గ్రూప్ 1 పోస్టులు అనేవి మళ్ళీ ఇప్పుడు పడే పోస్టులు కావాలి. సుమారు 11 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ 563 పోస్టులతో నోటిఫికేషన్ పడేవి అనేది చరిత్రలో మొదటిసారి. అన్ని పోస్టులను గ్రూప్ 1 ఇప్పుడు పడదు. అన్ని పోస్టులను ఎప్పుడు సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా కడుపు కట్టుకొని కాలు కట్టుకొని ఇంటి దగ్గర అప్పు చేసి ఇంటి దగ్గర అమ్మ తాలిబొట్లు కూడా ఏదో మన తాకట్టు పెట్టి కూడా వచ్చి చదువుకుంటా ఉన్నా. చిక్కడపల్లి లైబ్రరీ మీరు ఒకసారి వెళ్తే అర్థమైతే 5 రూపాయల భోజనం తినుకుంటా మళ్ళీ ఒక పూట సమ్ క్యాటరింగ్ పని చేసుకుంటా. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఫైనల్గా మీ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి నిరుద్యోగులను వాడుకొని మా భుజస్కంధాలకి మీరు అధికారంలోకి వచ్చిర్రు. కాబట్టి మీరు ఈరోజు నిరుద్యోగులను విస్మరిస్తే, నిరుద్యోగ సమస్యలను పట్టించుకోకపోతే మిమ్మల్ని కూడా అధికారం నుంచి ఖచ్చితంగా దింపుతాం. ఎందుకంటే నీకు ఏమైనా అంతగా డౌట్ ఉంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ అడుగు నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏమైందో, ఇప్పుడు నీకు కూడా అదే పడుతుంది బిడ్డ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నాయి. అవసరమైతే ఊరికి ఒక 100 మంది నిరుద్యోగులు ఇండిపెండెంట్గా నిలబెడతాం. అవసరం మీ ప్రభుత్వాన్ని కూడా దించే ప్రయత్నం చేస్తామని మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ ఎందుకంటే మా కడుపు కోత ఎవరు చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితి. ప్రతిపక్షం వాళ్ళ దగ్గర పోయినా ఎవరి దగ్గర పోయినా సరే చూద్దాం చేద్దామని చెప్పేసి అంటారు. మరి మెయిన్ స్ట్రీమ్లో మేము ముందరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎవరు నిరుద్యోగులు ఏంటంటే ఎవరిని ఇప్పుడు అవతల ప్రతిపక్షం ఏ మాట చెప్పినా వాళ్ళు నమ్ముతున్నారు, అధికారం పరిస్థితి నమ్ముతున్నారు. కానీ ఇక్కడ ఎవరు ఏం చేయకుండా కానీ అందరినీ మధ్యలో ఉంచి నిరుద్యోగులను మధ్యలో ఉంచి నిరుద్యోగులతో ఆడుకొని వాళ్ళేదో అధికారాలు అనుభవించి ఇప్పుడు ప్రశాంతంగా ఏసీలో కూర్చొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఖచ్చితంగా మా పోరాటం ఆగదు. అవసరమైతే సెక్రటేరియట్ ముట్టడిస్తాను కూడా చెప్తా ఉన్నా. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, సీఎం రేవంత్ రెడ్డి గారు మీరేదో మధ్యలో చెప్పే లూటా మాటలు పెట్టుకునే ప్రయత్నం చేయమాకండి. ఒక 100 మంది నిరుద్యోగులు పిలవండి డైరెక్ట్గా. మీ ఇంటికే పిలుస్తారా, ఎక్కడ పిలుస్తారా మీ ఇష్టం. పిలుస్తారా? అట్లా పట్టించుకుంటారా? పిలుస్తారా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాట చెప్పి అధికారంలోకి వచ్చింది? ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పేసి వచ్చింది. ప్రజాపాలన అన్నప్పుడు నిరుద్యోగుల కష్టాలు కూడా తెలవాలి కదా. మీరు ప్రగతి భవన్ పిలుస్తారా, గాంధీ భవన్ పిలుస్తారా, మీ ఇంటికి పిలుస్తారా, మీ ఇష్టం. మేము ఒక 100 మందిని వస్తాం, మా సమస్య ఏందో మేము చెప్తాం, మీరు ఏం చేయగలుగుతారో మీరు మాకు డైరెక్ట్ చెప్పండి. ఈ మధ్యలో ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ వీళ్ళు కానీ ఏం అవసరం లేదు. కాబట్టి డైరెక్ట్గా ముఖం అర్థం ఒక దగ్గర ఉంటే మనకి పరిష్కారం అయితే సమస్య. కాబట్టి మధ్యలో ఎవరో ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పి వీళ్ళేదో చెప్పి ఏంతో చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించే వరకు కూడా మా పోరాటం ఆగదు.
అవసరమైతే ప్రతి నిరుద్యోగి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా ప్రచారం చేసి లోకల్ బాడీ ఎలక్షన్లో ఓడించే ప్రయత్నం చేస్తాం.